నాణ్యమైన విద్య మిథ్యే. ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణం. 13,930 ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు. 4,235 ప్రభుత్వ పాఠశాలలో ఒక్కడే ఉపాధ్యాయుడంటండి. చూసారా, దాదాపుగా 4,235 స్కూల్స్‌లో ఒక్కడే టీచర్ అంట. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా మనకి? మళ్ళీ మనం ఫోర్త్ సిటీ కట్టుకుంటాము, స్పేస్ పైనకెళ్తాము. అబ్బో! ఇంకా చాలా కబుర్లు చెప్తాం. ఇక్కడ మాత్రం ఇది పరిస్థితి మనది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు. మండలానికి 3 చొప్పున ఏర్పాటు చేయాలి. నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఫౌండేషనల్ స్కూళ్ళు. మండలానికి 4 చొప్పున ఏర్పాటు చేయాలి. 632 మండలాల ఏర్పాటుకు 22,752 కోట్ల ఖర్చు. ప్రభుత్వ బడులకు మినీ బస్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక. మరి ఈ నివేదికను కనీసం ప్రభుత్వం చూస్తుందా? అసలు చూస్తుందా అంటున్నా. చర్యలు తీసుకుంటుందని అడగట్లేదండి. కనీసం చూస్తుందా? విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉంది? నాకైతే ఎక్కడ ఏమీ కనపడుతుల్లా. ప్రభుత్వ పాఠశాలపై భారీగా ఖర్చు చేస్తున్న విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యా కమిషన్ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య మిథ్యగానే ఉందని స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్, పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి సభ్యులుగా ఇటీవలే సీఎం రేవంత్ను కలిసి విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై కీలక సిఫార్సులు చేశారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు ఈ సిఫార్సులు పరిశీలిస్తున్నారు. కానీ ఇవంతా అయ్యేనా ఈ సిఫార్సులు? 36 రాష్ట్రాల్లో మనది 32వ స్థానం అంటండి. సూపర్ కదా. ఇంకానే 36లో లేవు మనం, ఆశ్చర్యపోనవసరంలా. ప్రాథమిక పాఠశాల నాణ్యత దారుణంగా ఉండడంతో దీని ప్రభావం మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యపై పడుతుందని విద్యా కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో కేవలం 23% మంది మాత్రమే ప్రభుత్వ కాలేజీలు చదువుతున్నారని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18,259 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 50% లోపే ఉన్నారంట.